మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు ముందుగా నేనే చదువుతాను. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. దేవుడి లేఖన భాగాన్ని ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, చిన్న ప్రవక్తల గ్రంథాలు అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. మీకా గ్రంథములో ఈ గ్రంథాన్ని గూర్చిన సంగతులను మనం ఆలోచన చేద్దాం. సో మీకా గ్రంథములో ఉన్న సారాంశం ఏమిటి అంటే, ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వారి మీదికి రాబోవు ఒక న్యాయమైన తీర్పును గురించి ఆయన ఈ గ్రంథములో ప్రవచించాడు. ఆనాడు దేవుని ప్రజలు వారు ఎలా ఉన్నారు? దేవుని ప్రజలలో కొందరు ధనవంతులుగా ఉన్నారు, పేదవారిని హింసిస్తున్నారు. కొందరు అధికారులుగా ఉన్నారు, నిరాధారమైన ప్రజలను క్రూరముగా వారు హింసిస్తూ ఉండగా దేవుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన సంగతులను 7 అధ్యాయాలు గల ఈ గ్రంథం. ప్రియులారా, మీకా కదా, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే, మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అన్నాడు కదా. ఈ గ్రంథాన్ని వ్రాసిన వారు ఎవరు అంటే మీకా అన్నాడు. మీకా కదా, మనకు తెలుగులో మీకా అని ఉంటుంది, కానీ హీబ్రూ మూల భాషలో మీకాహ్, యాహ్ అనే పదం. సో మీకా అంటే అర్థం ఏంటంటే యెహోవాను పోలినవాడెవడు. మీకాహ్ అంటే యెహోవాను పోలినవాడెవడు. సరే, ఇతని తండ్రి ఎవరు? దేవుడు రాయించలేదు. ఇతడు ఏ గోత్రానికి చెందినవాడు? దేవుడు రాయించలేదు. కానీ ఆయన స్థలమును మాత్రము రాయించాడండి. సో ఎక్కడ ఉన్నవాడు అంటే మొరస్తీయుడైన మీకా అన్నాడు. మొరస్తీయుడు కదా, ఇతడు ఒక చిన్న గ్రామమునకు చెందినవాడు. ఆయన విద్య లేనివాడు అన్నారు. మాత్రమే కాదు, ఈ మీకా ఆయన మొరస్తీయుడు అని అన్నాడు. కానీ చూడండి, 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే 1వ అధ్యాయం. మొరెసెద్గతు అంటే గాతు ప్రాంతమునకు చెందినటువంటి మోరేస్ అనేటువంటి గ్రామము, అంటే గాతు యొక్క స్వాస్థ్యము అని అర్థం. ఇతడు గాతు ప్రాంతములో ఉన్నవాడు. సో ఇది వ్యవసాయ ప్రాంతం. కొందరు అన్నారు ఇతడు ఒక రైతు, వ్యవసాయదారుడు. ఆమోసు ఎలా పశువుల కాపరిగా ఉన్నాడో, ఈ మీకా కూడా ఒక సామాన్యమైన వాడు. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, దేవుని పని చేయాలి అంటే మనకు ఇహలోక సంబంధమైన జ్ఞానం చాలా కావాలి అని అనుకుంటాం. ఇహలోక సంబంధమైన జ్ఞానము గలవారిని దేవుడు వాడుకుంటే ఆయనకు కీర్తి రాదు. జ్ఞానము లేని వారిని ఆయన వాడుకునేవాడు.
విద్య లేని వారిని ఆయన వాడుకునేవాడు, బలము లేని వారిని ఆయన వాడుకునేవాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించుకోవాలి కదా. మీకా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నవాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం ఎరుగుదాం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను కదా. మనం ఏమి చెప్పాలి? దేవుని సంగతులు మనకేం తెలుసు అనుకుంటాం, కానీ దేవుడు సామాన్యమైన వారి ద్వారా ఆయన అసమానమైన కార్యములను ఆయన జరిగించువాడు కదా. మీకా అనే మాటకు యెహోవా వంటివాడు ఎవడు? ఒకసారి చూడండి, మీకా గ్రంథంలోని 7వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. చాలాసార్లు విన్న వచనమే ఇది. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడు. యెహోవా వంటివాడు ఎవడు కదా. మీకా అంటే ఆయనతో సమానమైన వారు ఎవరున్నారు కదా. ప్రేమించుటలో ఆయనతో సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? క్షమించుటలో ఆయనతో సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధతలో ఆయనతో సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? అసమానుడు ఆయన, ఆయన అద్వితీయుడు. కాబట్టి ఈ గ్రంథకర్త మీకా అని విన్నాం. సరే, ఇది ఎవరికి రాయబడి ఉంది? మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. పాత నిబంధన ఆదికాండము నుండి మలాకి గ్రంథం వరకు ఎవరికి రాయబడింది? అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రమును వారికిచ్చాడు. మాత్రమే కాదు, ఇవి ఈనాడున్న దేవుని ప్రజలమైన మనకు పాఠాలు ఉన్నాయి కదా. వారికి యుగాంతమందున్న వారికి సంభవించి మనకు బోధ కలుగుటకై వ్రాయబడ్డాయి, మనకు బుద్ధి కలుగుట కొరకై వ్రాయబడ్డాయి. కాబట్టి పాత నిబంధన, కృత నిబంధన, బైబిల్ గ్రంథమంతా మన జీవితాల్లో మేలు కొరకే దేవుడు వ్రాయించాడు. సరే, వ్రాయబడిన కాలం, మనము ఈ గ్రంథాలు చదివేటప్పుడు రాజులు ఏ రాజులు పరిపాలించారో ఆ రాజుల కాలం కదా. చరిత్ర గ్రంథాలు ఇవి, కథ కాదు. బైబిల్ గ్రంథములో కథలు లేవు కదా. చాలాసార్లు సండే స్కూల్లో పిల్లలకు చెప్తుంటారు, నోవాహు కథ, యాకోబు కథ, యోనా కథ. కథలు కాదు ఇవి, చరిత్రలో జరిగినటువంటి సంభవాలు. అందుకే కాలాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయం 1వ వచనములో ఇప్పుడే చదువుకున్నాం కదా. యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ ముగ్గురు యూదా రాజులు. యోతాము పరిపాలించిన కాలం అంటే చరిత్రలో ఉన్నాయి గ్రంథాలు. ఆహాజు పరిపాలించిన కాలం, హిజ్కియా ఆయన పరిపాలించిన కాలం. సరే, మీరు ఎవరైనా రాసుకునేవారు, వినగలిగిన వారు, యోతాము క్రీస్తు పూర్వము 750 నుండి 735 కదా. పూర్వము అంటే దిగి వస్తాయి నంబర్స్. 750 నుండి 735లో ఆయన పరిపాలించాడు. ఆయన తర్వాత ఆహాజు 735 నుండి 715 క్రీస్తు పూర్వం. ఆ తర్వాత హిజ్కియా 715 నుండి 686. ఇవి అక్యురేట్ అయి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, కాదు. చరిత్ర గ్రంథాలలో వ్రాయబడినటువంటి సంవత్సరాలు ఇవి లిఖించబడ్డాయి. ఈ కాలములో మీకా ఆయన ఈ సంగతులను ప్రకటించాడు. సో మీరు ఇంకా వీటిని గురించి లోతుగా మీరు తెలుసుకోవాలనుకుంటే రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఈ చరిత్ర అంతా, అంటే ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుడు ఈ మీకాను లేపి ఆయన ఎవరిని గురించి ప్రవచించాడట అక్కడ చూడండి. ఇది ఎవరి కొరకు ఈ ప్రవచనాలు అంటే అక్కడ రెండు పట్టణాల పేర్లు చెప్పబడ్డాయి. మొదటి అధ్యాయం 1వ వచనం, షోమ్రోనును గూర్చియు
యెరూషలేమును గూర్చియు. షోమ్రోన్ ఎక్కడుంది? షోమ్రోను ఇశ్రాయేలు 10 గోత్రముల వారికి ముఖ్య పట్టణం. యెరూషలేము ఎక్కడుంది? యూదా 2 గోత్రముల వారికి ముఖ్య పట్టణం. అంటే 12 గోత్రముల వారికి ఆయన ఈ ప్రవచనాలను ఆయన ప్రవచించాడు కదా. మనము గమనించినప్పుడు యోతాము కాలం ప్రజలు ఎలా ఉన్నారు? వారు బహుగా విగ్రహారాధనతో నిండిపోయారు. మాత్రమే కాదు, ఆహాజు కాలం, ఆహాజు ఆయన కాలములో ప్రజలలో క్రమశిక్షణ లేదు. ఎవరి ఇష్టం వారిది, మా ఇష్టం అన్నట్లుగా వారు జీవిస్తూ ఉండగా దేవుడు మీకాను పంపాడు. ఈ మీకా ద్వారా షోమ్రోను వారికి చెప్పాడు, అష్షూరు చెరలోనికి మీరు వెళ్ళిపోతారు, మారు మనస్సు పొందకపోతే, మీ పాపములలో నుండి మీరు మళ్ళకపోతే మీరు చెరలోనికి వెళ్ళిపోతారు కదా. ఇక్కడ యెరూషలేములో వారికి ఆయన చెప్పాడు, మీరు మార్పు చెందండి, మీరు మారు మనస్సు పొందండి. అందుకే ఆయన చివరి దినాలలో, ఈ మీకా చివరి దినాలలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని చూశాడు ఆయన. ఎక్కడ? ఈ యూదా ప్రజల మధ్య. 12 గోత్రాల వారు ఆయన ప్రవచనాలు వినలేదు, విన్నారు, కానీ వాటిని మనస్సులో ఉంచుకున్నవారు కాదు, మారు మనస్సు పొందినవారు కాదు. కానీ ఈ 2 గోత్రాల వారు వారి జీవితాల్లో మార్పు చెందారు. అందుకే హిజ్కియా కాలాన్ని ఏమంటాం తెలుసా? గొప్ప ఉజ్జీవపు కాలం కదా. ఉజ్జీవం అంటే ఏంటంటే ప్రజలు తమ దోషమును గూర్చి దేవుని సన్నిధిలో ఏడ్చి సరిచేసుకోవడమే ఉజ్జీవం. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, గొప్పగా కీర్తనలు పాడితే ఉజ్జీవం, కేకలేస్తే ఉజ్జీవం. అది కాదు. కిన్నులై తమను తాము తగ్గించుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఉజ్జీవాన్ని ఆయన తీసుకొని వచ్చేవాడు. కాబట్టి ఎవరు రాశారు, ఎవరికి రాయబడి ఉంది, తర్వాత ఏ కాలములో రాయబడి ఉంది, నాయకుల మీదికి ఆయన తీర్పులు చెప్పబడ్డాయి. తర్వాత 2వ భాగం 4 నుండి 5 2 అధ్యాయాలు కదా. మొదట తీర్పుల గురించి చెప్పాడు, ఆ తర్వాత ప్రజల విమోచన 4వ అధ్యాయము నుండి 5వ అధ్యాయం. ప్రజలకు విమోచన లేదా దేవుని రాజ్యమును గూర్చిన ప్రవచనం. దేవుడు రాబోతున్నాడు, ఆయన రాజ్యమును చేయబోతున్నాడు అనే ప్రవచనం. 3వ భాగం 6-7 అధ్యాయాలు. 6-7 అధ్యాయాలు మారు మనస్సు కొరకైన దేవుని పిలుపు. లేదా ఇలా చెప్పుకుందామా, మొదటి 3 అధ్యాయాలు దేవుని ప్రతీకారము, 4-5 అధ్యాయాలు దేవుని పరిపాలన, 6-7 అధ్యాయాలు దేవుని పిలుపు. సో దేవుని ప్రతీకారం, దేవుని పరిపాలన, దేవుని పిలుపు. మంచిది ప్రియులారా, మనము ఈ అధ్యాయములో ఒక్క వచనం చదువుకొని ఆ ఒక్క వచనములో ఒక 3 పాఠాలను మనం విని సెలవు తీసుకుందాం. అసలు మీకా గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. 5వ అధ్యాయములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 5వ అధ్యాయం మీకా గ్రంథం. ముందుగా ఏమిటంటే, 1 క్రీస్తు మొదటి రాకడను గూర్చిన ప్రవచనం, 2 క్రీస్తు జన్మస్థానమును గూర్చిన ప్రవచనం, 3 క్రీస్తు 2వ రాకడను గూర్చిన ప్రవచనం. ఎక్కడ? ఆ 2వ వచనంలోనే 3 ఉన్నాయి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోనే ఈ 3 సంగతులు ఉన్నాయి. 1 క్రీస్తు మొదటి రాకడను గూర్చిన ప్రవచనం, 2 క్రీస్తు జన్మస్థలమును గూర్చిన ప్రవచనం, 3 క్రీస్తు 2వ రాకడను గూర్చిన ప్రవచనం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వచనాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు చాలా లోతైన గంభీరమైన సంగతులు ఉంటాయి. నిజంగా ఏకాంతంగా కూర్చొని బైబిల్ను చదువుతున్నప్పుడు మన హృదయాలు ఆనందముతో నిండిపోతాయి. మనము దేవుని సన్నిధిలో
పరవశించిపోతాం. ఇన్ని సంగతులు ఉన్నాయా కదా. బైబిల్ గ్రంథములో ఇదొక అసమానమైన గ్రంథం. దీన్ని తవ్వే కొలది అమూల్యమైన సత్యాలు, గంభీరమైన సత్యాలు, మన జీవితానికి పాఠాలు మనం చూడగలం కదా. యేసు ప్రభువారు ఆయన ఎక్కడ పుడతాడు చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మన పిల్లలు ఎక్కడ పుడతారు. మేము ఆదోన్లో ఉన్నాం, డోని బేస్తరిపేటలో పుట్టాడు, స్కానీ గుంటకల్లో పుట్టింది. ఎక్కడ పుడతామో మనకు తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పుట్టక ముందు, జాగ్రత్తగా వినండి, 700 సంవత్సరాలకు ముందు చెప్పాడు మీకా ఎక్కడ పుడతాడో. యేసు ప్రభువారు పుట్టకముందు 700 సంవత్సరాలకు ముందు కదా, క్రీస్తు పూర్వం 700 అనుకోండి కదా, 700 సంవత్సరాలకు ముందుగానే ఆయన ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో. అక్షరాల నెరవేరిన ప్రవచనం. ఇలాంటి గ్రంథం భూమి మీద ఏదైనా ఉందా? లేదు. ప్రియులారా, అందుకే దైవ గ్రంథములో ఆయన యొక్క ప్రత్యక్షత. ఈ వచనములో మరొక మాట చూడండి, 2వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్నవాడు. చాలామంది అనేది ఏంటి, ఆయన నిన్న మొన్నవాడు కదా అంటే కొందరు ఎగతాళిగా మాట్లాడుతున్నారు యేసు ప్రభుని గురించి. మనకేమో కొన్నిసార్లు వింటున్నప్పుడు బాధపడేవారు కొందరు ఉన్నారు, రైట్, కోప్పడేవారు కొందరు ఉన్నారు. అవసరం లేదు కదా. మన ప్రభు ఎప్పుడున్నవాడు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అసలు దీన్ని మూల భాషలో దీన్ని ఇలా తర్జుమా చేసింటే బాగుండేదేమో. ఎలా? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వము నుండి నిత్యత్వం. యేసు ప్రభువు వారు ఆయన కాలమునకు అతీతుడు కదా. కాలము అనేది ఆయనలో ప్రారంభమైంది, కాలములో ఆయన ప్రారంభము కాలేదు కదా. మనం ఎప్పుడు ప్రారంభమయ్యాం కదా. మా అమ్మ మా నాన్న అప్పట్లో ఉన్న ఓల్డ్ బైబుల్ ఇంత పెద్దగా ఉంటుంది అది, దాంట్లో డేట్ రాశారనమాట. అక్టోబర్ 8, 1970, అష్టమి నక్షత్రము, ఇదేదో రాశాడు మా నాయన. అవన్నీ అంటే మా ముగ్గురు, నలుగురులేండి మేము. ఇంకొకడు సూర్యచంద్రరావు అని, పేరే సూర్యచంద్రరావు, పెదతములంలో చనిపోయాడు. సో ఎవరు ఎప్పుడు పుట్టాం? మన కాలములోని వారం మనం. యేసు ప్రభువారు కాలములోని వాడు కాదాయన, కాలమునకు అతీతుడు, ముందున్నవాడు. ఆయనలో కాలము ఆరంభమైనది. ఆయన తరతరములకు ఉన్న దేవుడు, ఆయన యుగయుగములకు ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యుడు, శాశ్వతమైన వాడు. అందుకే 90వ కీర్తనలో మోషే ఇలా అన్నాడు. కీర్తన 90, 1, 2 వచనాల్లో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ప్రియులారా, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? మన దేవుడు, నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, ఆయన యుగయుగములో ఉన్నవాడు, శాశ్వత కాలము నుండి ఉన్నవాడు. దీన్ని యోహాను తన సువార్తలు ఇలా అన్నాడు, మనకు తెలుసు కదా. 1వ అధ్యాయం 1వ వచనం ఏమనింది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు కదా. మన ప్రభు అన్నిటికీ మూలము ఆయన, అన్నిటికీ మూలం ఆయన. ఆరోగ్యానికి మూలమాయనే, ఆశీర్వాదానికి మూలమాయనే, జ్ఞానమునకు మూలమాయనే, పరలోకమునకు మూలమాయనే, ఆయన సమస్తమునకు మూలమైన వాడు. ప్రియులారా, మంచిది. అంటే ఆ వచనాన్ని గురించి కొద్దిగా మన ప్రభు ఎవరో చెప్పుకున్నాం. మొదటి పాయింట్కి వద్దాం. మొదటి
రాకడను గూర్చినటువంటి ప్రవచనం. మొదటి రాకడ కదా. ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా అన్నాడు. యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఈ వచనాన్ని ఇలా చదువుకుందామా? అంటే బైబిల్ స్టడీ చేసేటప్పుడు కొన్ని ముక్కలుగా మనం చదువుకుంటే అందులో ఒక కొత్త తాత్పర్యాన్ని మనం చూడగలం. ఈ వచనాన్ని బెత్లెహేము ఎఫ్రాతా నీలో నుండి ఒక రాజు వస్తున్నాడు. అది ఏలబోవువాడు అంటే రాజు కదా. నీలో నుండి ఒక రాజు వస్తున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడను గూర్చిన ప్రవచనం. మీకా అన్నాడు, బెత్లెహేములో నుండి ఒక రాజు పుడతాడు, లేదా ఒక రాజు పుడతాడు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయండి. ఆయన ఈ లోకానికి రాక మునుపే ఆయన ఇలా పుడతాడు. అసలు మొట్టమొదటి ప్రవచనం యేసు ప్రభువును గురించి బైబిల్ గ్రంథం అంతటిలో మొదటి ప్రవచనం ఏది? ఏ గ్రంథములో ఉంది? ఆదికాండం. ఏ అధ్యాయములో ఉంది? 3వ అధ్యాయం. ఏ వచనములో ఉంది? వెరీ గుడ్, 15వ వచనం. చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువు. ఆయన ఒక స్త్రీ సంతానము అని చెప్పబడ్డాడు. స్త్రీ సంతానము. ఆయన ఒక కన్యకకు ఆయన పుడతాడు అని దాని అర్థం. స్త్రీ సంతానము. సరే, యెషయా గ్రంథం 7:14 ఏమని ఉంటుంది? యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు కదా పెట్టును. యేసు ప్రభువారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే కన్యకలో నుండి వచ్చాడు. ఆయన మొదటిసారి ఈ భూలోకానికి ఆయన వచ్చినప్పుడు ప్రవచనాలను నెరవేర్చటానికి ఆయన వచ్చాడు. అందుకే ప్రియులారా, ప్రవచనాలలో మనం ప్రభువును చూడగలగాలి. బైబిలు చదువుతున్నప్పుడు కొందరు దేని కొరకు చదువుతారు? జ్ఞానము కొరకు చదువుతారు. బైబిల్ జ్ఞానం కదా. ఒకసారి ఏదో ఒక 3 పుర్రెల కథ ఒకటి చెప్పారు. ఎవరు జ్ఞాని అని అంటే ఒక ఆయన ఆ యొక్క రాజ్యములో 3 జ్ఞానులు చనిపోయారు. 3 జ్ఞానులు చనిపోతే ఈ 3లో మహాజ్ఞాని ఎవరు అంటే అప్పుడు వారి సమాధులు తవ్వి పుర్రెలు తీసుకొచ్చారంట. 3 పుర్రెలు ప్రయోగించి ఒకరేమో ఆ పుర్రెలోనికి ఒక చిన్న పుల్ల పెడితే ఈ చెవిలో నుండి ఈ చెవిలోకి వచ్చిందట. ఇతడు ఎలాంటి వాడంటే బాగా వింటాడు, విడిచిపెడతాడు. ఈయన కూడా జ్ఞానే. మరొకరు బాగా విని అంటే ఈ పుర్రెలో నుంచి ఈ కర్ర ఇలా లోపలికి పోయి పైకి వెళ్ళిపోయింది అన్నమాట. ఇలా ఎక్కడ ఉంచుకున్నాడు? తలలో. అంతా నాకు తెలియదంటూ ఏది లేదు, నాకు అన్నీ తెలుసు, అన్నీ ఈడే ఉన్నాయి. ఇతడు జ్ఞాని. ఇంకొక ఆయన ఆ పుల్ల అలా పెడితే ఇలా లోపలికి వెళ్ళి హృదయము దాకా వెళ్ళిపోయిందట. అంటే ఎక్కడ స్పందించాడు ఆయన? హృదయములో. చాలాసార్లు ఈ లేఖనాలను మనము జ్ఞానం కొరకు చదివామనుకోండి, వెర్రివారం అయిపోతాం, ఒట్టివారం అయిపోతాం కదా. ఈ లేఖనాలను ఊరికనే వల్లించటానికి మనం చదివామనుకోండి, ఇది లోకములో జ్ఞానులుగా పిలువబడతాం. కానీ లేఖనాలు మన హృదయములో ఉండాలి. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదివేటప్పుడు మీరు ఉదయం చదువుతారా, మధ్యాహ్నం చదువుతారా, రాత్రి చదువుతారా? ఒక్కొక్కరికి కొంతమంది డ్యూటీస్ ఉంటాయి కదా. ఉదయమే పరిగెత్తాల డ్యూటీ కొంతమంది. వారు రాత్రైనా బైబిల్ చదవచ్చు. లేదా వారికి ఉన్న సమయాన్ని బట్టి కనీసం కొద్ది సమయం
బైబిల్ గ్రంథాన్ని తెరచి మీరు చదివేటప్పుడు ఒక పని చేయాలి. అందులో యేసుక్రీస్తు ప్రభు వారిని వెదకాలి. లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని కనుగొనాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మన హృదయములో ఉంచుకొనాలి. ఈ 3 సంగతులు చేయాలి. బైబిల్ చదివేటప్పుడు మీరు ఏ వచనమైనా చదవండి, ఏ భాగమైనా చదవండి, ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనబడుతున్నారు, ఆయన లక్షణాలు కదా. వారు లేఖనములను ఎరిగిన వారే. అడిగాడు కదా, ఆ జ్ఞానులు వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం. అప్పుడు శాస్త్రులను, యాజకులను కదా అక్కడ ప్రజలలో నుండి పిలిపించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును కదా. లేఖనాలు. మరి ఈ యాజకులు వాళ్ళ పని ఏంటి? యాజకుల పని ఏంటి? యాజకులు దేవాలయంలో ధూపం వేయాలి, రైట్. ఇంకా దీప నైవేద్యం అని గతంలో చెప్పాను నేను మీకు. ధూపాన్ని వెలిగించాలి, ఆ దీపాన్ని వెలిగించాలి, ధూపాన్ని వేయాలి, నైవేద్యాన్ని దేవునికి అర్పించాలి. వాటితో పాటు ధర్మశాస్త్రమును ప్రజలకు వినిపించాలి. వారి పని. శాస్త్రులు అంటే ఏంటి? శాస్త్రుల పని ఏంటి? శాస్త్రులు అని ఎవరిని అంటారు? స్క్రైబ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ దినాల్లోన ఇప్పుడు మన మాదిరి ప్రింటింగ్ ప్రెస్ లేదు. ఆ దినాల్లో చర్మపు కాగితాలు ఉండేవి. వీళ్ళ పని ఏంటంటే ఆది కాండము ఒక గ్రంథపు చుట్ట. వీరు ఈ గ్రంథాన్ని ఎత్తి రాసేవారు. మరలా ఆ గ్రంథాలను రాసే పనే వీళ్ళది. ఈ ఆది కాండాన్ని మరొక ప్రతిని వాళ్ళు రాసేవారు. ఇంకా చెప్పాలంటే మరొక ప్రింట్ చేసేవాళ్ళు అన్నమాట వారు, మరొక గ్రంథాన్ని కదా. చర్మపు ఆ చుట్టను దాన్ని తీసుకొని శాస్త్రి వ్రాసేవాడు. ఎన్నిసార్లు రాసింటారు ఈ మీకా గ్రంథాన్ని? ఎన్నిసార్లు ప్రజలకు వివరించింటారు ఈ మీకా గ్రంథాన్ని? కానీ అందులో యేసుక్రీస్తును వారు చూడలేకపోయారు. ఆదికాండం 3:15 వారు చదవలేదా? వారు వినలేదా? వారు బోధించలేదా? ఇది యేసుక్రీస్తును గూర్చి అని వారికి అర్థం కాలేదా? కదా, యేసుక్రీస్తును చూడలేకపోయారు వారు. ఎవరు? ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. ఈనాడు నీవు నేను ప్రభువును చూడాలి లేఖనాల్లో. అదే కదండి ఆరాధన అంటే. మనం ఏమని చెప్పుకుంటున్నాం? దైవ దర్శనం. నేను ఆ పదాన్ని మాటి చెబుతూ ఉన్నాను మీకు. ఆదివారం దేని కొరకు వస్తున్నాం? దైవ దర్శనం కొరకు వస్తున్నాం. మనము ఆయన్ను దర్శించాలి. ఆదివారం సంఘముగా మనం వస్తాము, కానీ వ్యక్తిగతంగా ప్రతిరోజు మనకు దైవ దర్శనము దొరకాలి. అందుకేనండి వారి మేలు. ఎవరైనా అడగండి. ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో వంటగది పక్కన చిన్న గది ఉంటుంది, స్నానం చేస్తారు, ఏదో ఒక మాట అంటారు, ఏదో ఒకటి ప్రార్థన చేస్తారు. మనం ఏదీ చెయ్యం. దైవ దర్శనాన్ని కోరుకోం మనం కదా. వారు వెంటనే స్నానం చేసి ఆ తడిగుడ్డతోనే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తారు, వారికి తోచినది, తెలిసినది. కానీ మన ప్రభు ఇంత విస్తారముగా ఉండగా, ఇంత గొప్పవాడుగా ఉండగా మనము ప్రభువును చూడలేని, మీరే చెప్పండి, నేను చెప్పను, గ్రుడ్డివారము. లేఖనాలు ఉన్నాయి ఆనాడు వారికి,
ఈనాడు మనకు. కానీ యూదుల నేత్రములకు ఏమైంది? గుడ్డితనము కలిగింది. అందుకే ప్రభువును చూడలేకపోయారు కదా. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడు? వారి మనోనేత్రములకు గుడ్డితనం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. ప్రియులారా, ఒక చిన్న పని చేయగలరా? ఒక చిన్న నోట్స్ పెట్టుకోండి. మీరు ఒక భాగము చదవండి. రోజు ఒక 4 వచనాలు 6 వచనాలు, పారాగ్రాఫ్ ఉంటుంది కదా మన బైబిల్లో, పారాగ్రాఫ్. అందులో ఒక్క విషయము యేసుక్రీస్తుని గురించి చూడండి, రాసుకోండి, ఆయన ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. రోజుకొకటి. ఒక భాగములో నుండి 365 విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన ఆరాధించడానికి ఎన్ని లేవు? పిల్లరా, ప్రభువును చూడాలి. యేసు వైపు చూచుచు. అలసిపోయామా? యేసు వైపు చూద్దాం. కృంగిపోయామా? యేసు వైపు చూద్దాం. నిందలు అనుభవిస్తున్నామా? యేసు వైపు చూద్దాం. నిరాధారణ లేక ఉన్నామా? యేసు వైపు చూద్దాం. అన్ని పరిస్థితులకు సరిపోయినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, మొదటిది విన్నాం. మొదటి రాకడను గూర్చిన ప్రవచనం. రెండవది ఆయన జన్మస్థలమును గూర్చిన ప్రవచనం. జన్మస్థలం, ఆయన ఎక్కడ పుట్టాడు? ప్లేస్, ఆయన పుట్టిన స్థలం బెత్లెహేము ఎఫ్రాతా అన్నాడు. అంటే ఏంటిది అంటే, ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతములో, లేదా చెప్పుకుందాం, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రాంతములో ఒక గ్రామములో మనం పుట్టాం. అట్లా ఎఫ్రాతా అనేది ఆ ఎఫ్రాయిమీయులకు ఇవ్వబడినటువంటి భూభాగం. ఆ భూభాగములో బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామము. ఇంకా చెప్పాలంటే అది స్వల్పమైన గ్రామము కదా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దేన్ని ఎన్నుకున్నాడు కదా? ప్రభువు యొక్క కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేము. ఆయన పెరిగింది ఎక్కడ? నజరేతు. ఆయన పరిచర్య చేసింది ఎక్కడ? కపెర్నహూము. కపెర్నహూములో కాపురం ఉండేను కదా. ఆయన సేదతీరి తృప్తి పొంది సంతోషించిన స్థలం ఎక్కడ? బేతనియా. ఆయన మరణించిన స్థలం ఎక్కడ? యెరూషలేము కదా. ప్రభువు ఉన్న స్థలాలు, అదొక స్టడీ, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభువు ఉన్న స్థలాలు కదా. ఈ చిన్న గ్రామము అసలు బెత్లెహేము అంటే అర్థం ఏంటండి? బెత్ లెహెం అనే 2 హీబ్రూ పదాలు అవి. బెత్ అంటే ఇల్లు, బెత్ అంటే ఇల్లు, లెహెం అంటే రొట్టెల ఇల్లు అని అర్థం కదా. ఎఫ్రాతా అనేది ఒక ఫలభరితమైనటువంటి స్థలం. అక్కడ సమృద్ధిగా గోధుమలు పండే భూభాగం. అది నీళ్లున్నటువంటి ప్రాంతం కదా. వారికి ఆహారము సమృద్ధిగా ఉన్నది. ఆహారం కదా. మనము జీవించాలి అంటే ఏం కావాలి? ఆహారం. శరీరానికి ఆహారం కావాలి. మానవుడు 3 భాగాలు అని బైబిల్ చెప్తుంది. నేను ఇప్పుడు సైన్స్ చెప్పట్లేదు, మీరు పొరపాటుని ఇది రాశారు పోయి మీ పరీక్షల్లో. మానవుడు 3 భాగాలు అని. బైబిల్ ప్రకారం మానవుడు 3 భాగాలు. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. శరీరం అంటే ఈ రక్త మాంసాలు, ఎముకలు, నరాలు, ఇవన్నీ. ప్రాణం ఎక్కడుంది? రక్తములో ప్రాణమున్నది. రక్తములో ప్రాణమున్నది. ఆత్మ, దేవుడు అనుగ్రహించిన ఆత్మ. ఈ 3ంటికి ఆహారం కావాలండి. అప్పుడు అంటాం, నా మనసు ఏం బాగులేదు. అప్పుడు ఏం కావాలి? ఆ మనస్సుకు ఆహారం కావాలి, ఆ మనస్సుకు ఆహ్లాదం కావాలి, అలాగే మన ఆత్మకు ఆహారం కావాలి. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన జీవాహారము ఆయన. చూడండి, ఒక వచనం చదువుకుందాం. యోహాను సువార్త
6వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. 6:35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. కదా, జీవాహారం కదా. మనము శరీరానికి ఆహారం భుజించకపోతే ఏమైపోతాం? నీరసిల్లిపోతాం కదా. మన ప్రభువును తినాలి. ప్రభువును తినాలంటే అదే చెప్పాను కదా నేను, ప్రభువును ధ్యానించడం. దావీదు అన్నాడే, నిన్ను గూర్చి నేను రాత్రివేళ మంచం మీద పడుకొని ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అన్నాడు కదా. ప్రభువును గూర్చి ధ్యానించడం. సరే, బెత్లెహేము ఎలాంటి గ్రామం ఇది? అతి స్వల్పమైన గ్రామము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహానగరాలలో ఆయన పుట్టలేదు కదా. అప్పటికి పెద్ద పెద్ద నగరాలు ఏవేవి ఉన్నాయి యేసు ప్రభు పుట్టిన కాలానికి? ఒకటి యెరూషలేం. యేసు ప్రభువారు పుట్టిన కాలానికి ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఏ దేశం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం కదా. రోమ్ పట్టణం ఉన్నది ఆ దినాల్లో, యెరూషలేం ఉన్నది. ఆయన గొప్ప పట్టణాలలో ఆయన పుట్టినవాడు కాదు, సామాన్యమైన వారిని ఎన్నుకున్నాడు ఆయన. అది మాట మరలా చెప్తున్నా నేను. దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే సామాన్యుల ద్వారా ఆయన అసమానమైన కార్యాలు చేస్తాడు. గాడ్ విల్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ త్రూ ఆర్డినరీ మెన్. ఇప్పుడు మహాజ్ఞానము గల వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తే జ్ఞాని పొంగిపోతాడు. కానీ జ్ఞానము లేనివాడు, అందుకే ప్రియులారా, దేవుడు మనలను ఎందుకు పిలిచాడంటే నీ ద్వారా. మనం ఏమంటాం? బ్రదర్ సువార్త ప్రకటించండి అన్న, మాకేం తెలుసు అన్న. సిస్టర్ ఏమైనా ఒక మాట చెప్పమ్మా అంటే మాకేం తెలియదు అంటాం. కాదు, మనలనే దేవుడు వాడుకుంటాడు. చూడండి, ఒక వచనం చదువుకొని 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 26, 27, 28, 29 ఈ వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని, శరీరరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కదా. మనము గొప్పవారమేమీ కాదు. మరి ఎవరిని పిలిచాడు దేవుడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఆయన పిలిచాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన పిలిచాడు. ఇంకా నీచులైన వారిని, ఆ మాట అసలు ఎలా ఉంది చూడండి 29వ వచనంలో. ఎవరిని పిలిచాడు ఆయన? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము ఈ కేటగిరీలో ఉన్నవారమే కానీ మనలో ఆయన పుట్టాడు, మన ద్వారా కార్యమును జరిగించాలి అని ఇష్టపడుతున్నాడు ఆయన కదా. బెత్లెహేములో ఆయన పుట్టకపోతే బెత్లెహేము ఎవరికి తెలిసేది కాదు. అలాగే నీవు నేను చేయవలసిన కార్యాలు ఉన్నాయి. వినండి, మనం ఈ లోకానికి వచ్చాం, ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే లోపుగా దేవుని కొరకు నీవు చేయవలసిన కార్యాలు, అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. సరే, 3వ మాట ఏం చెప్పుకున్నాం? మొదటిది యేసుక్రీస్తు మొదటి రాకడను గూర్చిన ప్రవచనం. 2వది క్రీస్తు జన్మస్థలమును గూర్చిన ప్రవచనం. 3వది క్రీస్తు 2వ రాకడ కదా. 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి మరొకసారి. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల
న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టియున్నారు. ఇది ఆయన మొదటి రాకడ. యేసు ప్రభువారు మొదటి రాకడ. ఎక్కడ కొట్టారు ఆయన్ని? చెంప మీద కొట్టారు. ఇశ్రాయేలుల న్యాయాధిపతి ఆయన, చెంప మీద కొట్టారు ఆయన్ని. 2వ వచనం ఏమన్నాడు అక్కడ? నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. ఇది 2వ రాకడ. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన 2వ రాకడలో ఆయన ఎందుకు రాబోతున్నాడు చెప్పండి? పరిపాలన చేయడానికి ఆయన రాబోతున్నాడు కదా. మొదటిసారి ప్రాణం ఇవ్వడం కదా. ఈ సంగతి మనకు అర్థం కావాలి. మనము కొట్టబడాలి, కానీ ప్రభువు మన నిమిత్తమై కొట్టబడ్డాడు. వధింపబడిన గొర్రెపిల్ల ఆయన కదా. ఆయన చెంప మీద కొట్టారు, గడ్డపు వెంట్రుకలను పెరికి వేశారు. ఆయన వీపు నాగటి చాళ్ళవలే దున్నబడినది. కారణం, సోదరుడా సోదరి, నీ అతిక్రమముల కొరకు, నా అతిక్రమముల కొరకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, ఇక్కడ ప్రభు ప్రేమ మనకు కనబడుతుంది. మనము ఆయనకు దూరస్థులం, అయినా ఆయన ప్రేమించాడు. తన ప్రాణమును మన కొరకై ఆయన అర్పించాడు. మన పాపములను ఆయన క్షమించాడు. గొర్రెపిల్ల వలె వధించబడ్డాడు ఆయన. అయితే ప్రియుల 2వ రాకడ ఉన్నది కదా. బైబిల్ గ్రంథములో యేసు ప్రభువారు పుట్టక మునుపు 700 ఏండ్లకు చెప్పబడిన మాట నెరవేరింది. అనేకమైన ప్రవచనాలు నెరవేరాయి. అయితే ఆయన రాబోయే రాకడ, యేసు ప్రభువారు వస్తాడు. ఆయన ఈ భూమి మీదికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఈ లోకమును పరిపాలన చేస్తాడు. ఎక్కడికి వస్తాడు ఆయన? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. 14:4 ఎక్కడికి వస్తాడో కూడా ప్లేస్ చెప్పబడింది. యేసు ప్రభు ఎక్కడికి వస్తాడో ఎగ్జాక్ట్ ప్లేస్. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా అన్నాడు. ఒలివ కొండ మీదికి ఆయన దిగి వస్తాడు. దేని కొరకు అంటే ఆయన పరిపాలన చేయడానికి. ప్రభు పరిపాలన. ప్రియులారా, ఈ లోకాన్ని ఆయన 1000 ఏండ్లు పరిపాలిస్తాడు. మరి మనం ఎక్కడ ఉంటాము? ఆయనతోనే ఉంటాము, ప్రభువుతో ఉంటాం. ఆయన పెళ్లి కుమారుడుగా, మనము పెళ్లి కుమార్తెగా, సంఘం. ఆయన ప్రభువుగా, మనము ఆయన శిష్యులముగా ఆయనతోనే ఉంటాం. ఆయనతోనే పరిపాలన చేస్తాం. మనం పరిపాలన కదా. మనము పరిపాలన చెయ్యాలి అనే ఆశ మనకు ఉంటే ఏం చేయాలి కదా? ఈ లోకములో మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయండి. ఆయనతో పరిపాలన చెయ్యాలి అంటే ఈనాడు ఆయన కొరకు త్యాగము చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటారు, మేమేదో త్యాగం చేశాం. త్యాగం అంటే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, తర్వాత దోచుకుంటున్నారులేండి, అది వేరే సంగతి కదా. ఈ లోకములో ప్రభువు కొరకు మనం ఏం చేశాము, దాన్ని బట్టి మనకు ఆయనతో పరిపాలన చేసే సమయములో ప్రియులారా స్థానం ఇస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనమందరం, నీవు నేను, ఈ లోకము కొరకు మాత్రమే బ్రతికితే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరు. ఒకరోజు వెళ్ళిపోతాము, ఎంట ఏదీ రాదు. ఆఖరికి ఈ అద్దాలు కూడా తీసేస్తారు పెట్టలో పెట్టేటప్పుడు, తెలుసు. కానీ మరి ప్రభువు కొరకు మనం ఏం చేశాము? సరే, రోజు కొంతమంది కొరకు ప్రార్థన చేశావా? టైం లేదా?
ఎవరికైనా ప్రభువును గురించి మనము చెప్పామా? లేదా ప్రభు పరిచర్యలో పాలివారమయ్యామా? దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశతో జీవిస్తున్నామా? ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆఖరిగా ఈ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం, ముగిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం ఆఖరిగా ఈ వచనం చదువుకుందాం. సహించిన వారమైతే చాలు. ఆయనతో ఏలాలి అంటే ఆయనతో ఏలాలి అంటే సహించాలి కదా. ప్రభువు కొరకు నిందలు, అవమానం సహించాలి, బాధలు సహించాలి. ఆయన సహించాడు. మనము సహించి ఆయనతో కూడా రాజ్య పరిపాలన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.